హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం డాక్టర్ కేఎన్ మల్లీశ్వర్ గారు రచించిన భారతంలో స్త్రీ నవల చదువుకుంటున్నాం కదా. రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. బాబు, పొద్దెక్కింది, ఎంతసేపు పడుకుంటావులే? తల్లి కంఠం కంగుమని వినిపించేసరికి ఉలిక్కిపడి దుప్పటి ముసుగు తీశాడు శ్రీరామ్. లేవాలనిపించడం లేదు అతనికి. రాత్రి ఇంట్లో చెప్పకుండా సెకండ్ షోకి చెక్కేశాడు. తల్లి తండ్రి పడుకున్నారు. చెల్లెళ్లను బతిమలాడుకుని మెలకువగా ఉండమని ముందే చెప్పాడు. వాళ్ళు టీవీ సౌండ్ తగ్గించి రహస్యంగా ఎంటీవీ చూస్తూ ఉండిపోయారు. 12:30కి శ్రీరామ్ మెల్లగా తలుపు తట్టి లంచంగా చెరో 50 రూపాయలు చెల్లెళ్ళకు కట్టి వచ్చి పడుకున్నాడు. దానికి తోడు సుధ కలల్లో కవ్వించి సరిగా నిద్రపోనివ్వలేదు. తెల్లవారి మెలకువ వచ్చినా రాత్రి కలల్ని మననం చేసుకుంటూ ఉండిపోయాడు. ఇంకా పడుకుంటే తల్లి నోట్లోంచి వచ్చే సుప్రభాతాలని భరించలేడు. గబగబా లేచి బాత్రూంకి పరిగెట్టాడు. అప్పటికే ఫుల్. దబదబా తలుపు బాదాడు. ఉండరా, వస్తున్నాను. పెద్ద చెల్లెలు సౌమ్య అరిచింది. ఉదయాన్నే ఆ ఇంట్లో హడావిడి అంతా ఇంత కాదు. ఇంజనీరింగ్ ఫైనల్ చేస్తున్న సౌమ్య, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కరుణ 8:30 కల్లా కాలేజీలకు వెళ్ళిపోతారు. శ్రీరామ్ తండ్రి పద్మనాభరావుకి పాత బస్టాండ్ దగ్గర సొంత షాపింగ్ కాంప్లెక్స్లో జనరల్ స్టోర్స్తో పాటు హార్డ్వేర్, మెడికల్ షాప్ కూడా ఉన్నాయి. మనుషులను పెట్టి ఆయన అజమాయిషీ చేస్తూ ఉంటాడు. 8ంటికి క్యారేజీ తీసుకుని పద్మనాభరావు వెళ్ళిపోతాడు. అది మొదలు రాత్రి 9 వరకు రాడు. ఎవరిని నమ్మి షాప్స్ తెరిపించడు. ఏ క్షణంలో ఎవరి బుద్ధి ఎలా మారుతుందో అని అతని అభిప్రాయం. భార్యని తప్ప లోకంలో ఎవరిని నమ్మడు. ఆఖరికి కడుపున పుట్టిన పిల్లల్ని కన్న తల్లిని కూడా. పద్మనాభరావు తల్లిదండ్రులు తెలంగాణలోని ఓ కుగ్రామంలో ఉండేవారు. పొలం పుట్ర ఏమీ ఉండేవి కావు. తల్లి పొలంలో కూలికి వెళ్ళేది. తండ్రి దగ్గరలోని ఫ్యాక్టరీలో వర్కర్గా ఉండేవాడు. గొర్రెతోక బెత్తెడ్లాగా జీవితం సాగుతూ ఉండేది. పద్మనాభరావు తర్వాత 4 ఏళ్ల తేడాతో కూతురు పుట్టింది. 2 పిల్లల్ని పోషించడం కూడా కష్టంగా ఉండేది. సొంతంగా చిన్న గుడిసె, ఖాళీ స్థలం ఉండేది. ఆ స్థలంలో కూరపాదులు వేసి కూరగాయలు అమ్ముతూ కొంత సంపాదించేవారు. పద్మనాభరావు 7-8 ఏళ్ల నుంచే కూలి పనికి వెళ్ళేవాడు. వయసు పెరుగుతున్న కొద్దీ అతనికి తమ జీవితాలంటే అసహ్యం కలిగేది. ఎప్పుడన్నా అవసరం ఉండి వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ దర్జాగా తిరుగుతున్న వాళ్లను చూస్తే అసూయగా ఉండేది. తను ఎలాగైనా అలా ఉండాలి అనుకునేవాడు. 15 ఏళ్ల నుంచే ఈ ఆలోచనలు చేసేవాడు. 18వ ఏట అతనికి మంచి అవకాశం వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో వ్యవసాయ కూలీలను తూర్పు ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి రప్పిస్తున్నారని, ఇక్కడికన్నా అక్కడ కూలీ రేట్లు బాగుంటాయని తోటివారి ద్వారా తెలిసింది. దాంతో మిగతా వాళ్లతో కలిసి దుగ్గిరాల గ్రామానికి వెళ్లారు. పొలంలోనే బోరు దగ్గర ఖాళీ స్థలంలో తాత్కాలికంగా పాకలు వేశారు. తెచ్చుకున్న పాత్రలన్నీ సర్దుకున్నారు. పద్మనాభరావుకి తల్లి తోడుగా వచ్చింది. అతనికి ఇంత ఉడకేసుకునే బాధ తప్పింది. కూలి పని చెరుకు నరుకుడికి సంబంధించింది కావడంతో ఎక్కువ రోజులే ఉండాల్సి వచ్చింది. ఇలా పంట తర్వాత పంటలు వస్తూనే ఉండడంతో ఖాళీ ఉండేది కాదు. మధ్యలో 2-3 నెలలు ఖాళీ రాగానే మిగతా వాళ్ళు ఇంటి బెంగతో ఊళ్ళకు వెళ్ళేవారు. పద్మనాభరావు మాత్రం ఆ ఊళ్ళోనే ఏదో ఓ పని చేసుకుంటూ గడిపేసేవాడు. ఓ సంవత్సరం తర్వాత తల్లిని అక్కడి నుండి పంపించేశాడు. ఆ ఇంట ఈ ఇంట ఏదో ఒక పని చేసిపెట్టి ఇంత అన్నమో ఊరగాయో సంపాదించేవాడు. తన ఖర్చును బాగా తగ్గించుకుని కూలి డబ్బు నిలవేసేవాడు. తల్లిదండ్రులకు కూడా పంపించేవాడు కాదు. ఎవరన్నా వస్తూ పోతూ ఉంటే వాళ్ళు డబ్బు కోసం కబురు పంపేవారు. అయినా పట్టించుకోకుండా తన పని తనదే అన్నట్లుగా ఉండేవాడు. అతనికి 20 ఏళ్ళు వచ్చేసరికి 1000 రూపాయలు పోగు చేశాడు. వాటితో తన తెలివితేటలకు పరీక్ష పెట్టి ఏలూరులో పాత బస్టాండ్లో చిన్న బడ్డీ కొట్టు పెట్టాడు. ఇక అక్కడి నుండి అతనికి తిరుగు లేకుండా పోయింది. ఎక్కడా వెనుకడుగు వేయలేదు. సహజంగా పైసా పైసా పోగు చేసే తత్వం మూలంగా డబ్బు పెరిగిందే తప్ప తరగలేదు. మొదట 100 రూపాయల వరకు సంపాదించి పెంచు, ఆ తరువాత అదే నీకు సంపాదించి పెడుతుంది అన్నది అతని జీవితంలో నిజమైంది. తర్వాత 2 ఏళ్లకి ఆ కాలంలోనే 10,000 కట్నం ఇచ్చి చెల్లెలకి మంచి సంబంధం చేశాడు. బడ్డీ కొట్టు స్థలాన్ని కొనేసి కిరాణా కొట్టుగా మార్చేశాడు. మనిషి మారిపోయాడు.
వేషధారణ, భాష మారిపోయింది. నెమ్మదిగా లోకం అతన్ని గుర్తించడం ప్రారంభించింది. తల్లిదండ్రులు ఉన్న ఊరు వదిలి రామన్నారు. ఇతనే డబ్బు పంపిస్తూ ఉండేవాడు. 30 ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి చేసుకోలేదు. 31వ ఏట పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టేసరికి సంబంధాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. అప్పటికి కానీ పెళ్లి మోజు ప్రారంభం కాలేదు. 2-3 సంబంధాలు చూసినా వాళ్ళు ఇస్తామన్న 25,000 నచ్చాయి, కానీ అమ్మాయిలు నచ్చలేదు. చివరికి మాణిక్యంగా పిలువబడే మాణిక్యవల్లి అతని హృదయానికి గేలం వేసింది. పొడవుగా, ఒత్తరిగా, తెల్లగా, బారెడు జడ, నుదుట పావలాకాసంత బొట్టుతో పెళ్లి చూపుల్లో మాణిక్యంగా కనపడేసరికి పద్మనాభరావు చూపు తిప్పుకోలేకపోయాడు. కట్నం 10,000 ఇస్తానన్నా ఒప్పుకున్నాడు. అసలేమీ ఇవ్వకపోయినా తలోపటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు బయటి విషయాల్లో అందరినీ గడగడలాడించే పద్మనాభరావు మాణిక్యం దగ్గర నోరు మెదపలేడు. పద్మనాభరావు అంటే చాలామందికి గౌరవం. కష్టపడి పైకొచ్చిన సమర్థుడు. పెద్ద పెద్ద వాళ్లతో ఆయనకి పరిచయాలుంటాయి అనుకుంటారు. శ్రీరామ్ని కూడా బిజినెస్లోకి దించాలని ప్రయత్నించినా అతను పట్టుబట్టి చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఉద్యోగం రాగానే పద్మనాభరావు చెల్లి తన కూతురు చిత్రని శ్రీరామ్కి చేసుకోమని అడిగింది. మేనకోడలనగానే అతని మనసు కొంత తూగింది, కానీ మాణిక్యం ఇష్టపడలేదు. మా పుట్టింటి వైపు వరసైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కోపాలు వస్తాయి, అసలు బంధువుల్లో వద్దని గట్టిగా చెప్పింది. అణకువగా ఉండి పని పాటలు తెలిసి కట్నం తేగలిగిన అమ్మాయి కోసం చూస్తూ ఉండగా సంజీవరావు విషయం తెలిసి మధ్యవర్తుల ద్వారా సంబంధం కదిలింది. ఇరుపక్షాలకు సంబంధం నడిచింది. పల్లెటూరి అమ్మాయి మోటుగా ఉంటుందేమోనని శ్రీరామ్ మొహం ముడిచాడు. డిగ్రీ చదివిందనగానే కొంత ఊరట పొందాడు. పెళ్లి చూపుల్లో సుధను చూశాక అతని సంకోచాలన్నీ తొలగిపోయాయి. రంగు తక్కువ అని తల్లి చెల్లెళ్ళు అనడం అతనికి నచ్చలేదు. తక్కువేం కాదు, సామాన్ ఛాయ, ఫేస్ చాలా షైనింగ్గా ఉంది చూసావా? పెద్ద చెల్లికి వివరించబోయాడు. తల్లి వింతగా చూడటంతో ఆగిపోయాడు. పెళ్లి కుదిరిన దగ్గర నుంచి సుధ గురించి ఎవరేం మాట్లాడుకున్నా అలర్ట్ అయిపోయేవాడు. వదిన మెళ్ళలో గొలుసు చూసావా? హంసల పథకం, ఎంత ఓల్డ్ ఫ్యాషన్, చూడగానే నవ్వు ఆపుకోలేక చచ్చాననుకో. సౌమ్య అనగానే అతని చెల్లి తల మీద మొట్టబుద్దయింది. సుధ గురించి నెగిటివ్గా ఎవరేమన్నా భరించలేకపోతున్నాడు. తన మనసిలా ఆ అమ్మాయితో పెనవేసుకుపోతున్నందుకు అతనికి ఆశ్చర్యంగా ఉండేది. అతనింతవరకు ఏ అమ్మాయిని ప్రేమించెరగడు. ఒకళ్ళిద్దరిని చూసి మనసు చెలించినట్లు అనిపించినా తల్లో తండ్రో పక్కన నిలబడి ఉరిమి చూస్తున్నట్లు అనిపించి వెంటనే తలదించేసేవాడు. మాణిక్యం మొదటి నుంచి కొడుకుని ఓ పద్ధతి ప్రకారం పెంచింది. చుట్టుపక్కల వయసులో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడన్నా ఇంటికి వస్తే శ్రీరామ్తో మీ అక్కనో మీ చెల్లెనో వరుసలు కలిపేసి మాట్లాడేది. ఈ కాలపు ఆడపిల్లలు అతి చనువు చూపిస్తారని, జాగ్రత్తగా ఉండాలని బోధించేది. దాంతో అతనికి శ్రీరామచంద్రుడు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే సుధతో అతనికి అధికారపూర్వకమైన అనుబంధం ఏర్పడబోతుందో అప్పుడే ప్రేమ విషయంలో స్వేచ్ఛ లభించినట్లయింది. అలాగని అతను పిరికివాడు, స్వతంత్రంగా వ్యవహరించలేని మనిషి కాదు. అతనికి తల్లిదండ్రులంటే ప్రాణం, అంతే. వాళ్ళ కోసం అతను ఏదైనా చేస్తాడు. తల్లి తండ్రి ఎంతో కష్టపడి తమను పెంచారని, వారి రుణం తీర్చుకోలేనిదని అనుకోగానే వాళ్ళ పట్ల భక్తితో అతని ఒళ్ళు పులకించిపోతుంది. దానికి తగినట్లుగానే పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టిన దగ్గర నుండి మాణిక్యం ఏదో ఓ సందర్భంలో ఈ కాలంలో కొడుకులు పెళ్లి కాగానే కష్టపడి కనిపించిన తల్లిదండ్రులను వదిలి ఎలా పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నారో, లోకం వారిని ఎలా అసహ్యించుకుంటుందో ఉదాహరణలతో సహా చెప్పేది. తను అలా కాకూడదు అనుకునేవాడు శ్రీరామ్. అతను బాగా పరిశీలిస్తే ఈ బోధనలు కేవలం తనకొక్కడికే జరుగుతున్నాయని, పెళ్ళయి అత్తారింటికి వెళ్ళి అక్కడ ఎలా మసులుకోవాలి అన్న విషయం కూతుళ్ళకి ఆవిడ ఎప్పుడూ చెప్పడం లేదన్న విషయం గ్రహించుకోగలిగేవాడు. ఉదయం 8 కాగానే పద్మనాభరావు వేడివేడి అన్నం కూరలతో భోజనం చేసి ఇంత పెరుగన్నం బాక్సులో పెట్టుకుని బయలుదేరాడు. తర్వాత సౌమ్య, కరుణ టిఫిన్లు చేసి కాలేజీకి వెళ్ళారు. తర్వాత శ్రీరామ్. అతని తల్లి ఇలా టకటక అందరికీ అమర్చి పెట్టడం చూస్తే ఎంతో ఆరాధన కలుగుతుంది. పాపం ఎంత కష్టపడుతుందో. పెళ్ళైన దగ్గర నుంచి అందరికీ వండి వార్చి ఎంత అలసిపోయి ఉంటుందో. సుధరాగానే అమ్మకి వెంటనే రెస్ట్ ఇచ్చేయాలి అనుకున్నాడు. ఆఫీస్కు వెళ్ళగానే సుధరాసిన ఉత్తరం ట్రేలో కనిపించింది.
ఖాళీ దొరికినప్పుడల్లా ఫైల్స్ మధ్య లెటర్ పెట్టుకుని చదువుతూనే ఉన్నాడు. అతనికి అప్పటికప్పుడు సుధను చూడాలనిపించింది. రాత్రి 8 కాగానే భోంచేసి కాసేపు అలా తిరిగి వస్తానని బయటికి నడిచాడు. చేతిలో మామగారిచ్చిన టెలిఫోన్ నంబర్ కాగితం నలుగుతోంది. చేద్దామా వద్దా అనుకుంటూ అరగంట గడిపేశాడు. చివరికి తెగించి ఫోన్ చేశాడు. ప్రదీప్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. నేను శ్రీరామ్ని తడబడుతూ అన్నాడు. మీరా, బాగున్నారా? ఇంకా ఏం మాట్లాడాలో తోచలేదు. క్షణకాలం నిశ్శబ్దం. అక్కతో మాట్లాడతారా? మనసు గ్రహించినట్లుగా అడిగాడు. అన్నాడు. అక్క, బావగారు, నేను దూరంగా వెళతాలే అని ప్రదీప్ అనడం, దీపు తంతాను నిన్ను అని సుధ కసరటం వినిపించింది. హలో. సుధ గొంతు వినగానే హృదయం లయ తప్పింది. నేను శ్రీరామ్ని. బాగున్నావా? బాగానే ఉన్నాను మెల్లగా చెప్పింది. ఆమె కంఠంలో సిగ్గు. నేను ఇలా ఫోన్ చేశానని ఏమీ అనుకోరు కదా? పర్వాలేదు. అమ్మా నాన్న చుట్టాలింటికి వెళ్ళారు. నిజంగా? అతనికి ఎక్కడలేని ధైర్యమూ వచ్చేసింది. నీ ఉత్తరం అందింది. నీతో మాట్లాడాలనిపించి చేశాను. ఆవిడేం మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడు. ఇలా సడన్గా నాకేం మాట్లాడాలో తెలియడం లేదు. మీరు మాట్లాడండి, వింటాను. అతనికి సడన్గా ఏం మాట్లాడాలో తోచలేదు. నువ్వు భోంచేసావా అడిగాడు. చేశాను. నవ్వు ఆపుకుంటూ చెప్పిన ధ్వని వినిపించింది. అప్పుడు అనుకున్నాడు, ఇలా మాట్లాడుతున్నానేమిటా అని. ఇంకా నయం, ఏం కూర వండారు అని అడగలేదు అనుకున్నాడు. అతను మాట్లాడకపోవడం చూసి హలో అంది. ఉన్నాను. నీకు నన్ను చూడాలి అనిపించడం లేదు? డైరెక్ట్గా అడిగేశాడు. కాసేపు మాట్లాడలేకపోయింది. చెప్పు సుధా, ప్రేమగా అన్నాడు. అతను పిలిచిన తీరుకి, ఆ కంఠంలోని ప్రేమకి ఆమెకు అప్రయత్నంగా అతని మీద ప్రేమ పొంగింది. చూడాలని నాకు ఉంది, కానీ పెద్దవాళ్ళు ఒప్పుకోరు. పెళ్లి కాకుండా కలుసుకోలేం కదా. అతి మెల్లగా చెప్పింది. గట్టిగా చెప్పు, వినిపించడం లేదు. బామ్మ, ఇక్కడే కూర్చోకపోతే టీవీలో దేవుడి సినిమా వస్తుంది, చూడరాదు. మౌత్ పీస్ మోయకుండా సుధా అనటం వినిపించింది. ఓహో, సై అన్నమాట. నువ్వు మాత్రం పెళ్ళయ్యేలోపు ఓసారి ఏలూరు రావాలి. నువ్వు కొనుక్కోవలసినవేవో ఉంటాయి కదా, షాపింగ్ అని చెప్పి. అమ్మో, నాకు భయం. సుధా ప్లీజ్, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. చూడు, పెళ్ళయ్యాక గుర్తు చేసుకుంటే ఎంతో బాగుంటుంది. నువ్వు డిసైడ్ చేసుకుని 2-3 రోజుల్లో ఆఫీస్కి ఫోన్ చేయి. 10 to 5 ఎప్పుడైనా. నువ్వు చేస్తావా లేదా? లేకపోతే నేనే మళ్ళీ చేస్తాను. వద్దొద్దు, నేనే చేస్తాను. దట్స్ గుడ్. ఓకే, గుడ్ నైట్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. అక్క, బొమ్మ వస్తుందా రాదా? ఆడదామా? పక్కింటి 8 ఏళ్ల పాప బొమ్మల పుస్తకం పట్టుకొచ్చింది. మీరు అవతలకు పోండే, కాసేపు దాన్ని రెస్ట్ తీసుకొనివ్వరు. సుధ జుట్టుకు నూనె రాస్తున్న బామ్మ కసిరింది. అబ్బా, నీ మనవరాలు ఏం బిజీ. ఎప్పుడూ చెట్టు చేమల వెంట తిరగడం, పిల్లల్ని వేసుకుని చెంతపిక్కలాడడం, లేకపోతే కాగితాల మీద పిచ్చి గీతలు గీయడం. ప్రదీప్ వెక్కిరించాడు. సుధ తొమ్మిడి వంక చూస్తూ ఉండిపోయింది. ఇంటికి వంటింటికి మధ్యనున్న నాపరాతి ప్రదేశంలో ఒంటికి తలకి నూనె పట్టించి టవల్ కట్టు కూర్చున్నాడు ప్రదీప్. లేత ఎండ శరీరానికి తగులుతూ ఉంది. నూనె రాసి తిరగబడుతున్న ఉంగరాల జుట్టు మెనబెల్లాడుతోంది. ఎప్పటిలా అతను ఏడిపించగానే కోపం రాలేదు. పెళ్ళై వెళ్ళిపోతే తను వీళ్ళకి పరాయిదైపోతుంది అనగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుధా తలదించుకుంది. కన్నీరు బొగ్గల మీదకి జారింది. ప్రదీప్ అర్థం కానట్లుగా చూశాడు. తనన్న మాటలకు బాధపడుతుందేమోనని నొచ్చుకున్నాడు. గబాల్న అక్క దగ్గరకు చేరి, సారీ సుధా, ఎప్పట్లా సరదాగా అన్నాను. నీకు మరీ నోరు ఎక్కువవుతోంది. పెళ్ళై అత్తారింటికి వెళ్ళబోతున్న దాన్ని ఎందుకు అలా ఏడిపిస్తావు? బామ్మ మందలింపుగా అంది. చిన్నబోయి మొహం దించుకున్నాడు. అందుకు కాదు. దుఃఖంతో గొంతు పూడుకుపోగా తమ్ముడు చెయ్యి పట్టుకుని అందరినీ వదిలి వెళ్ళాలి అనుకోగానే ఏడుపు వచ్చింది. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను మా అమ్మ అంటూ ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని వలవలా ఏడ్చేసింది. బామ్మకు కూడా పట్టరాని దుఃఖం ముంచుకు వచ్చేసింది. బోసి నోటితో దవడలను అదిమిపెట్టి ఏడుపు ఆపుకుంది. కానీ కళ్ళ వెంట ముక్కు వెంట నీరు చీర చెంగుతో తుడుచుకుని మనవరాలి వీపు నిమురుతూ ఉండిపోయింది. సంజీవరావు అక్కడికి వచ్చాడు. విషాదంగా కూర్చున్న ముగ్గురిని చూసి విషయమేంటి అని అడిగాడు. సుధ ఎంత బాధపడుతోందో 1కి 2 మాటలు వేసి చెలవలు పలవలుగా చేర్చి కొడుక్కి చెప్పి రియాక్షన్ కోసం చూసిందామె. గొల్లు నవ్వాడు. సరిపోయారిద్దరికిద్దరూను. బాధెందుకు? ఏమంత దూరం? గంటలో వెళ్ళి రావచ్చు. ఈ మాత్రానికైనా తేలిగ్గా అనేశాడు.
ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి వేరే ఇంటికి పంపించవలసిందే అన్న విషయం జీర్ణించుకుని ఉండటం మూలంగా అతనికి పెద్దగా బాధ కలగలేదు. కాకపోతే ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా తండ్రి కూతురు పెళ్లి ఘనంగా చేశాడు అని అనిపించుకోగలనా లేదా అన్నదే ప్రస్తుతం అతనికున్న టెన్షన్. సంజీవరావు సుధని చిన్నప్పటి నుండి గారాబంగా పెంచాడు. అలాంటి కూతురి బాధను చూసి అతను బాధపడతాడేమో అని చూసిన బామ్మకి అతని సమాధానం నచ్చలేదు. ఆడ మనసు బాధ నీకేం తెలుస్తుందిరా? పిల్ల రోజు మనసులో పెట్టుకుని కుములుతోంది. తిండి కూడా శుభ్రంగా తినటం లేదు. పిల్లకున్నపాటి ప్రేమలు కూడా మనకు లేవు. పుట్టింటికి రావాలన్నా తన కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారని అనుకోవాలా వద్దా? తను పొరపాటున బాధెందుకు అన్నందుకు తల్లి కోపం వచ్చిందని సంజీవరావుకు అర్థమైంది. సమాధానానికి తడుముకుంటున్నాడు. అరుంధతి లోపల నుండి వచ్చింది. బాధ ఎందుకు ఉండదు? మగాయన బయటికి ఎలా చెప్తారు? సమర్థించిన కోడలను చూడగానే ఒళ్ళు మండినా చేసేదేం లేక అంతేలే అని ఓ మూలుగింది. మనం ధైర్యంగా లేకపోతే అది బెంబేలెత్తిపోదు. ఇక అత్తారిల్లే పుట్టిల్లు అనుకోవాలి, అత్తగారు మామగారు తల్లిదండ్రులు అనుకోవాలి అన్న కొడుకు మాటలకి తల పంకిస్తూ ఎంత గారాబంగా పెంచినా ఓ అయ్య చేతిలో పెట్టి దండం పెట్టి తప్పుకోవలసిందే. అందరికీ తప్పవి బాధలు. వైరాగ్యంలో పడిపోయింది బామ్మ. ఏంటి ఉదయాన్నే మీటింగ్ పెట్టారు? మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న అతను చనువుగా లోనికి వచ్చాడు. ఆడవాళ్లు లోపలికి తప్పుకున్నారు. రండి కూర్చోండి పీట చూపిస్తూ. మీటింగ్ ఏమీ లేదు. మా అమ్మ అమరాల్ని వదిలి ఎలా ఉండాలా అని బాధపడుతోంది నవ్వుతూ అన్నాడు. తోడుగా వెళ్ళమనండి, వాళ్ళకి పెద్ద దిక్కుగా ఉంటారు. కొడుకును వదిలి ఎక్కడికి వెళ్తాను నాయనా? బామ్మ సాగదీస్తూ లోపలికి వెళ్ళింది. ప్రదీప్ స్నానానికి వెళ్ళాడు. ఎలా ఉన్నారు మా వియ్యంకుల వారు? వాళ్ళు కుశలమేనా? అంతా కులాసానే. ఏమో టిఫిన్ పంపించు. వంటింటి వైపు చూస్తూ కేకేసి చెప్పండి. వాళ్ళ పెళ్లి పనులు సాగుతున్నాయా? సాగుతున్నట్లే. చిన్న మెలిక పడిందయ్యా నెమ్మదిగా అన్నాడు అతను. సంజీవరావు గుండెల్లో రాయి పడింది. ఏంటండి ఆదుర్దాగా అడిగాడు. మీ వియ్యంకుడికి షాపింగ్ కాంప్లెక్స్ ఉందని తెలుసుగా. ఆ పక్కనే ఉన్న స్థలం అమ్మకానికి వచ్చిందట. 7 లక్షల పైనే చెబుతున్నారట. ఇతనికి కొనాలనే ఉంది. అంత సమకూర్చుకోలేకపోతున్నారట. నా దగ్గర మాత్రం క్యాష్ రెడీగా ఉందా ఏమిటి? వాళ్ళకి ఇవ్వాల్సిన 1.5 లక్షలు పెళ్లి ఖర్చులకే అతి కష్టం మీద పుట్టించాను. నిన్నెవరు అడిగారయ్యా? పిల్ల పేరున 5 ఎకరాలు రాస్తానన్నావుగా. పొలం వద్దట, క్యాష్ అడుగుతున్నారు. పొలం అమ్మేస్తే సరి. ఒక్కో మాట హృదయానికి గుచ్చినట్లుగా విలవిల్లాడిపోతూ పొలాన్ని అమ్మడమా? ఉచ్చరించకూడని మాట అన్నట్లుగా పలికాడు. తప్పదు మరి, వాళ్ళ పొలం వాళ్ళిష్టం. అయినా ఇప్పటికిప్పుడు ఎవరు కొంటారండి? అప్పుడే వచ్చిన ప్రదీప్ అన్నాడు. అతని గొంతులో ఒక్కింత పదును. ఆయన ఎగాదిగా పిల్లకాకి అన్నట్లుగా చూసి వాళ్ళు పార్టీని సిద్ధం చేసుకున్నారు. ఎకరం 1,25,000కి బేరం కుదిరింది. బయానా కూడా తీసుకున్నారు. ప్రదీప్కి ఆవేశం తన్నుకు వస్తోంది. పెళ్లి కాకుండానే సొంతంగా సంపాదించిన సొమ్ముల వేళ్ల పెత్తనం ఏంటి? పొలం సుధ పేరు మీద ఉంచాలని, ప్రతి సంవత్సరం పంట డబ్బు ఇస్తే తన ఖర్చులకు వాడుకుంటుందని అనుకున్నారు. బయానా కూడా అయిపోయిందట. ఎంత నమ్మకం! చచ్చినట్లుగా తాము ఒప్పుకుంటారని. ఆస్తులు కూడబెట్టుకోదలుచుకుంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాలి కానీ ఆడపిల్ల సొమ్ముతో వీళ్ళు మారాజులు కావాలనుకోకూడదండి. కొడుకు ముఖంలో మారుతున్న భావాలు సంజీవరావు గమనించాడు. అక్కడే ఉంటే మాట తోల్తాడేమోనని భయపడి టిఫిన్ తీసుకురా బాబు అని పురమాయించాడు. ప్రదీప్ లోనికి వెళ్ళగానే తల చేతుల్లో పట్టుకుని ఉండిపోయాడు. అంత బాధ దేనికయ్యా? వాళ్ళేమన్నా నీ నుంచి పైసా అడుగుతున్నారా? వాళ్ళకిస్తామన్నదే కదా అడుగుతున్నారు. కాదనడం లేదు. కష్టపడి పొలంలో దిగి మరీ భూమిని కాపాడుతున్నాను. అమ్మాలంటే ఏదోగా ఉంది. ఈ మమకారాలే ఉండకూడదు. ఆడపిల్లని అత్తారింటికి పంపాక అవసరంలో భూమిని అమ్మకా తప్పదు. సరే కానివ్వండి, చేసేదేముంది? టిఫిన్ తెచ్చిన ప్రదీప్ తండ్రి మాటలు విన్నాడు. వద్దని గట్టిగా చెప్పే హక్కు అధికారము లేవు. పోనీ కొనే స్థలమేదో అక్క పేరు మీదే పెట్టమనండి పట్టుదలగా అన్నాడు. బాబు, ఏం జరిగినా ఏం చేసినా ఇక అది వాళ్ళ పిల్ల, మనం కల్పించుకోకూడదు మందలింపుగా అన్నాడు తండ్రి. అవమానపూర్వకంగా తలదించుకున్నాడు ప్రదీప్. లోపల నుంచి సుధ అన్నీ వింటూనే ఉంది. మనసంతా చేదు తిన్నట్లుగా అయింది. తన గురించి కాక తన డబ్బు గురించి అత్తింటి వాళ్ళు ఎక్కువ ఎదురు చూస్తున్నారా? శ్రీరామ్కి ఇదంతా తెలిసే జరుగుతోందా? తెలియకుండా అది ఎలా జరుగుద్ది?
అతని చుట్టూ ఇప్పుడిప్పుడే కోటగోడలా నిర్మించుకుంటున్న ప్రేమ బేటలు వారుతున్నట్లుగా ఫీలింగ్. ఆమె శాయశక్తులా మనసును అదుపులో పెట్టుకుంటోంది. పోనీ తప్పేముంది? రేపైనా తన కట్నం అత్తారింట్లో అందరికీ సంబంధించిన సొమ్మే అవుతుంది. దానిని పెంచే బాధ్యత ఇప్పటి నుండే వాళ్ళు తీసుకుంటున్నారు. అతిగా ఆలోచిస్తే తనకి అన్నింటిలోనూ తప్పే కనిపిస్తుంది. పాజిటివ్గా ఆలోచించాలి. తను కూడా తన వాళ్ళిచ్చే పొలం అన్న హంతోనే కదా వాళ్లలో తప్పుని ఎత్తి చూపుతోంది. నిజంగా తను శ్రీరాముని ప్రేమిస్తున్నట్లయితే ఇవన్నీ ఓ లెక్కలోకి రావు. మనసు తేలిక పడ్డట్టయింది. గత 24 గంటల నుండి శ్రీరామ్ కోరినట్లు ఏలూరు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూనే ఉంది. టౌన్లో తమిద్దరినీ ఊరి వాళ్ళెవరైనా చూసి నాన్నతో చెప్తే అదీగాక తన్నొక్కదాన్ని పంపరు. ప్రదీప్ను తోడుగా వెళ్ళమంటారు. బావగారిని చూసి తనేమనుకుంటాడో. పోనీ రాధికను తీసుకువెళితే తను ఈ మధ్య మెడికల్ చెకప్కి వెళతానంది. ఆలోచన వచ్చిందే తడవుగా రాధిక వాళ్ళింటికి పరుగు తీసింది. తాను తాపీగా కుర్చీలో పడుకుని వాళ్ళ బాబు కోసం బుల్లి షట్టర్ అల్లుతోంది. రాధి, నిన్ను అర్జెంటుగా చూడాలనిపించి వచ్చాను. అబ్బా, ఇదంతా ప్రేమే? ఆరా తీస్తూ అంది. ప్రేమే అనుకో, కాకపోతే చిన్న పని కూడా ఉంది. ఏంటా పని? కుతూహలంగా అడిగింది. నువ్వు మెడికల్ చెకప్కి వెళుతున్నావు, తోడు రానా? సడన్గా ఎంత పరోపకార బుద్ధి ఎలా వచ్చిందబ్బా? అంతేకాదనుకో, బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్, చాలా షాపింగ్ ఉందిలే. ఆ మాట చెప్పు మరి. ఇంకా నసుకుతూ, నాకు తెలిసిందిలే, మీ వుడ్బీతో ప్రోగ్రాం ఉంది నవ్వుతూ గట్టిగా అంది. ఏ అరవకు, చేత్తో రాధిక నోరు మూసి ఎవరైనా విన్నారేమోనని చుట్టూ కలిగి చూసింది. సరే పూర్తిగా నా హెల్ప్ ఉంటుంది, ప్రోగ్రాం చెప్పు ఉత్సాహపడింది రాధిక. ఆ రోజు మధ్యాహ్నం అందరూ పడుకున్న టైంలో ఫోన్ చేసి వస్తానని చెప్పింది. ఎక్కడ కలవాలో చెప్పాడు అతను. మర్నాడు ఉదయం రాధిక రెడీ అయి ఇంటికి వచ్చింది. తను హాస్పిటల్కి వెళ్ళాలని, సుధని తోడుకు తీసుకువెళతానని చెప్పింది. బస్సులో పడి వెళ్ళాలి, పిల్ల ఒడిలిపోతుంది, బామ్మ సణిగింది. సుధ విననట్లుగా కూర్చుంది. నువ్వు షాపింగ్ చేయాలన్నావుగా? కోపంగా సుధ వంక చూస్తూ మాట్లాడవేంటి అన్న అర్థాన్ని ధ్వనింపచేస్తూ అంది. కొనాలి. సరే వెళ్ళు, ఎక్కువ బయట తిరగొద్దు, వచ్చేటప్పుడు ఆటోలో వచ్చేయండి, ప్రదీప్ను కూడా తీసుకువెళ్ళు అరుంధతి అంది. సుధ గుండెల్లో రాయి పడింది. వెక్కమొహం వేసి రాధిక వెంక చూసింది. దీపు ఎందుకు ఆంటీ? మళ్ళీ తనకి బోర్. మా చుట్టాలిల్లు హాస్పిటల్కి దగ్గరే ఉంది, అక్కడ భోంచేసి చల్లబడ్డాక వస్తాం. పద సుధ, రెడీ అవ్వు. ఇంకో మాటకి తావివ్వకుండా హడావిడి చేసింది. సుధ హుషారుగా తన గదిలోకి నడిచి ముందు రోజే రెడీ చేసి ఉంచుకున్న చీర తీసింది. లావెండర్ కలర్ పేపర్ సిల్క్ చీరకి అదే రంగు చిన్న పూసల సిల్క్ థ్రెడ్తో లతల్లా కుట్టబడి ఉన్నాయి. మ్యాచింగ్ బ్లౌజు, 2 చేతులకి బంగారు గాజులు, చెవులకు బుట్టలోలుకులు, మెడలో హంసల పథకం ఉన్న చైను, కాళ్లకు పట్టీలు, దోసగింజ ఆకారంలో బొట్టు. మీ ఆయన నిన్నిప్పుడు చూశాడంటే వదలడు. ఇంకా మేకప్ అయితే కష్టం. పద రాధిక నవ్వుతూ అంది. సిగ్గుతో సుధ ముఖం ఎర్రబడింది. చామన ఛాయ మీద ఆ ఎరుపు ఆకాశంలో భానుని తొలి కిరణంలా తళుక్కుమంది. 10 గంటలకి ఫైర్ స్టేషన్ దగ్గర బస్ దిగారు. అప్పటికే అతని బైక్తో రెడీగా ఉన్నాడు శ్రీరామ్. సుధను చూడగానే మొహం విప్పారింది. పక్కనే ఉన్న రాధికను చూస్తూ సంకోచిస్తూ ఆగిపోయాడు. మా ఫ్రెండ్ రాధిక పరిచయం చేసింది. రాధిక నమస్తే చెప్పింది. చిరునవ్వుతో అతను ప్రతి నమస్కారం చెయ్యటం సుధా ముచ్చట పడిపోతూ చూసింది. అతను మొహమాట పడుతూ నిలబడ్డాడు. సుధా, నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళతాను, నువ్వు షాపింగ్ అయ్యాక రా. చిన్నగా కొంటె నవ్వు నవ్వి రిక్షా ఎక్కింది. హుషారుగా బండి తీశాడు శ్రీరామ్. అప్రయత్నంగా అతని నోటి వెంట చిన్న విజిల్ వినిపించేసరికి సిగ్గు ముంచుకొచ్చింది. బైక్ మీద ఎలా కూర్చోవాలో అనుకుంటూ ఎక్కకుండా నిలబడిపోయింది. ఏమైంది? ఆశ్చర్యంగా అన్నాడు. బైక్ ఎక్కాలంటే భయం, అలవాట్లేదుగా తడబడుతూ అంది. భయం ఎందుకు, నేనున్నానుగా, నా భుజం పట్టుకో తేలిగ్గా అనేశాడు. బతిమాలించుకోవటం బాగోదని ఎక్కింది. చీర గాలిలో ఎగురుతోంది. ఒక చేత్తో వెనుక కడ్డీ పట్టుకుని ఇంకో చేత్తో చీర కొంగు కుచ్చిళ్ళు కలిపి పట్టుకుంది. ఎక్కడికి వెళదాం అడిగాడు. ఫ్యాన్సీ షాప్కి. ప్రభావతి హాస్పిటల్ సెంటర్లో ఉన్న షాప్ ముందు ఆపాడు. అక్కడ ఆమె తనకు కావలసినవి కొనుక్కుంటూ ఉంటే శ్రీరామ్ ఆమెనే గమనిస్తూ కూర్చున్నాడు. ఆమె తల తిప్పుతున్నప్పుడు, చేతులు కదులుతున్నప్పుడు, శరీరంలో ఏ భాగం చెలించినా నేనున్నానంటూ ఊగుతున్న జడని చూస్తూ అతను మురిసిపోతున్నాడు.
ఆమె మెళ్ళో గొలుసు చూడగానే చెల్లెళ్ళు హంసల పథకం అంటూ ఏడిపించటం గుర్తొచ్చింది. వాళ్ళకు అసలు ఏమీ తెలియదు. ఆ గొలుసు సుధ మెళ్ళో ఎంత బాగుందో అనుకున్నాడు. నెయిల్ పాలిష్ సెలెక్ట్ చేస్తారా? సుధ ప్రశ్నకి ఈ లోకంలోకి వచ్చాడు. అతనికి బొత్తిగా వాటి గురించి తెలియదు. మొదటిసారి సుధ హెల్ప్ అడుగుతోంది. తెలియదని ఎలా చెప్పడం? అందుకే చూడగానే దృష్టి ఆకర్షించిన ఎరుపుని సెలెక్ట్ చేశాడు. మింగలేక కక్కలేక తీసుకోవాలో వద్దో తెలియనట్లుగా చేతివేళ్ళు రంగు వంక నెయిల్ పాలిష్ వంక చూస్తూ ఉండిపోయింది. బాగుండలేదా? చిన్నగా అడిగాడు. చాలా బాగుంది. తల గబగబా ఊపి, కానీ నా కలర్కి సూట్ అవుదేమో మొహమాటంగా అంది. ఇందాక ఏదో సందర్భంలో అతని చేతి పక్కన తన చెయ్యి అతని కలర్ చాలా డామినేటింగ్గా అనిపించింది. దృఢమైన అతని తెల్లని చెయ్యి, గులాబీ రంగు గోళ్ళు మనసులో మెదులుతున్నాయి. తను తెల్లగా లేదని అతనికి ఫీలింగ్ ఉందేమో. నీకెందుకు సూట్ అవ్వదు? ఏదైనా బాగుంటుంది. అయినా నువ్వు చాలా బాగుంటావు. హడావిడిగా ఆపేశాడు. అతనికి ఇంకేం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియడం లేదు. ఆమె బాగోలేదని తను అనుకుంటున్నానేమోనని సుధ ఫీల్ అవుతుందేమో. ఆ ఫీలింగ్ ఆమెకు లేకుండా చేసి ఆమె అందంగా ఉందని అనుకునేటట్లుగా ఆమెకు తెలియజేయాలని అతని తపన. పొగిడితే ఏమనుకుంటుందోననే భయం. ఇన్ని గజిబిజి ఫీలింగ్స్ మధ్య అతను అయోమయంగా అయిపోతున్నాడు. అయితే తీసుకోనా? తీసుకో, నీ వేళ్లకు బాగానే ఉంటుంది, మెల్లగా చేతి వేళ్లను స్పృశిస్తూ అన్నాడు. మళ్ళీ ఆమెకు ఆ నెయిల్ పాలిష్ నచ్చలేదేమోనన్న డౌట్ వచ్చి ఆ రంగుకి పూర్తి ఆపోజిట్ న్యాచురల్ కలర్ సెలెక్ట్ చేశాడు. ఈ లోపుగా సేల్స్ గర్ల్ ఈ రంగు సూట్ అవుతుంది అంటూ ఇంకోటి తీసిచ్చింది. మొత్తానికి 3 సెలెక్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత అతన్నేమీ అడగకుండా బుద్ధిగా తానే సెలెక్ట్ చేసుకుంది. సుధా, ద్వారకా తిరుమల వెళదామా? అమ్మో, దూరం కదా. ఎంత దూరం బైక్ మీద? మీకు భక్తి ఎక్కువ. భక్తి కాదు, నీ మీద అనురక్తి. అక్కడ ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. నీకు కవిత్వం కూడా వస్తుందే, కిలకిలా నవ్వింది. హోటల్లో లంచ్ ప్యాక్ చేయించాడు. 1 గంట కల్లా ద్వారకా తిరుమల చేరుకున్నాడు. మధ్యాహ్నం గుడి తెరిచాక దైవ దర్శనం చేసుకున్నారు. గుడి వెనుక వైపునున్న సున్నం రాళ్ల తవ్వకం జరుగుతోంది. దానికి కొంచెం దూరంలో ఇంకో చిన్న గుడి ఉంది. సాధారణంగా అక్కడికి ఎవ్వరూ వెళ్లరు. చిన్న మండపం, చుట్టూ చెట్లు, ఓ పక్క చిన్న కొలను ఉన్నాయి. అడపాదడపా ఒకరిద్దరు భక్తులు వచ్చిపోతూ ఉన్నారు. మండపానికి కొంచెం దూరంలో చెట్టు కింద కూర్చున్నారు. ఐడియా లేదు, కానీ చిన్న దుప్పటి తెచ్చుకుంటే బాగుండేది అన్నాడు. సుధ మాట్లాడలేదు. అతను లంచ్ ప్యాకెట్స్ ఓపెన్ చేయడంలో నిమగ్నమై ఉన్నాడు. ఆమె కొంచెం ముభావంగా ఉన్నట్లు అనిపించింది శ్రీరామ్కి. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం కాదు, కానీ ఇలా రావడం తప్పేమో అనిపిస్తుంది. చప్పున తలెత్తి చూశాడు. ఆనందంగానే ఉంది, కానీ గిల్టీగా కూడా ఉంది. ఓ, నా బలవంతం మీద వచ్చావా? నిస్పృహగా అని కాసేపు అలా ఉండిపోయాడు. అతన్ని నొప్పించానన్న ఫీలింగ్ రాగానే క్షణాల్లో తేరుకుందామె. సారీ, నాకు ఇష్టమయ్యే వచ్చాను, కానీ పేరెంట్స్కి తెలిస్తే ఏమైనా అనుకుంటారని. ఇంకేమీ లేదు. చెప్పింది రైటా కాదా పరిశీలించడానికి అన్నట్లుగా ఆమె మొహాన్ని తెరపార చూశాడు. నిజంగా నిన్నటి నుంచి ఏ చీర కట్టుకోవాలో, ఏం మాట్లాడాలా అని చాలాసార్లు ఆలోచించాను అనేసి నాలుగు ఖర్చుకుంది. స్విచ్ వేసినట్లే అతని మొహంలో నవ్వు ప్రవేశించింది. చివరికి ఈ చీర సెలెక్ట్ చేసుకున్నావా? చాలా బాగుంది. కొంగు పట్టుకుని క్షణం పరిశీలించి, మరి ఏం మాట్లాడాలనుకున్నావు? కుతూహలంగా ప్రశ్నించాడు. సుధా, ప్లీజ్, నేను మీకు నచ్చానా అని అడగాలనుకున్నాను తడబడుతూ అంది. అడుగు మరి, కొంటెగా అన్నాడు. మోకాళ్ల మీద ఎర్రబడ్డ మొహాన్ని దించుకుని ఉండిపోయింది. నువ్వు అడగవా? సరే, నేనే చెప్తా విను. నువ్వు నాకు చాలా చాలా నచ్చావు. ఇంతవరకు ఏ అమ్మాయి నచ్చనంతగా. ఈ కొండ, చెట్లు, ఈ గుడి, నా హృదయం అన్నీ నీకు సాక్ష్యం. ప్రామిస్. ఆమె చేతిని తన గుండె మీద ఆనించుకుంటూ చెప్పాడు. సుధ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. దానిని మొహంలో కనపడనివ్వకుండా విశ్వప్రయత్నం చేస్తోంది. పెళ్లి చూపులైన దగ్గర నుండి అన్నీ నీ ఊహలే. పెళ్ళై నువ్వు మా ఇంటికి, అదే మన ఇంటికి వచ్చాక నా దినచర్య అంతా మారిపోతుంది. నా జీవితంలో చాలా విషయాలు నీతో ముడిపడిపోతాయి. పెళ్ళయ్యే వరకు ఆమెను చూసే అవకాశం రాదన్న ఆలోచనతో అతనికి తన మనసులోనివన్నీ గబగబా విప్పి చెప్పేయాలని ఉంది. లంచ్ అయ్యాక చాలాసేపు తన కుటుంబ విషయాలు, చుట్టాలు, తన తండ్రి కష్టపడి ఎలా పైకొచ్చింది చెప్పాడు. సుధ కూడా బామ్మ,
గురించి, పూల గురించి, తమ ఊరి గురించి, ఫ్రెండ్స్ గురించి చెప్పింది. పెళ్ళయ్యాక ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి రావటం బాధగా ఉందని చిన్నపోయిన మొహంతో చెప్పింది. నువ్వెప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు. నాన్నగారు కారు కొంటామంటున్నారు. అప్పుడు వెళ్ళడం ఇంకా సులువు. సడన్గా తన పొలం అమ్మకం విషయం గుర్తొచ్చింది. ప్రశాంత తటాకంలో రాయి విసిరినట్లయింది. ఆ మాట అడగాలా వద్దా అనుకుంటూ సంశయంలో పడింది. ఎంత ప్రశాంతంగా నవ్వుముఖంతో సంతోషంగా కనిపిస్తున్న ఇతనితో డబ్బు విషయం ఎలా ప్రస్తావించడం? ఆనందం, ప్రేమ, అనురాగం అతని మనసులో సుళ్ళు తిరుగుతూ ఉండగా నిర్దాక్షిణ్యంగా ఎలా చెదరగొట్టడం? అలాగని అడగకుండా ఉంటే ఇలా మనసు గుచ్చుకుంటూనే ఉంటుంది. మాట మాత్రమైనా తండ్రితో చెప్పకుండా పెళ్లి కాకముందే తమ పొలం బేరం పెట్టి బయానా పుచ్చుకోవడం ఎంత ఆలోచించినా ఏ విధంగానూ సమర్థించుకోలేకపోతోంది. అసలు శ్రీరామ్కి ఈ విషయం తెలిసుండదు. తెలిస్తే ఖచ్చితంగా ఒప్పుకోడు. మరుక్షణమే ఆ ఆలోచనకు ఉలిక్కిపడింది. అంటే అతని ప్రమేయం లేదనుకుంటూ అత్తమామల మీదకి నెట్టేయాలని చూస్తోందా? ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆడపిల్లకి భర్తే దైవమని నూరిపోసి అత్తమామల గురించి లేనిపోనివన్నీ చెప్పి భయపెడతారు. దాంతో అత్తమామలంటే ప్రథమ శత్రువులన్న భావం నాటుకుపోతుంది. అత్తింట్లో పెత్తనం చెలాయించాలంటే అత్తగారిని గుప్పెట్లో పెట్టుకోవాలని ఊళ్ళో కొంతమంది అంటూ ఉంటారు. తాను దెబ్బలాడేది. మా అత్తగారు నేను తల్లి కూతుళ్ళలా ఉంటాం అనేది. ఇప్పుడు పొలం విషయానికి సంబంధించి శ్రీరామ్ ప్రమేయం లేకపోతే తనకు సంతోషం కలుగుతుందా? ఆ ప్రమేయం ఉన్న అత్తమామల సంగతి ఏమిటి? అత్తవారంటే ఎలాగూ చెడ్డవారన్న సంగతి నాటుకుపోయి ఆ తప్పు వాళ్లే చేసి ఉండాలి అని మనసుని నమ్మించుకోజూస్తుందా? ఆ తప్పు శ్రీరామ్ చేసినా అత్తమామలు చేసినా తను ఒక్కలాగే ఫీల్ అవ్వాలి. అలా కాక నా భర్త నేను అంటూ ఆలోచించకూడదు. రేపు అందరితో కలిసి ఉండాల్సిన దాన్ని ఇంకొంచెం విశాలంగా ఆలోచించాలి. అసలు ఈ విషయం తాను మర్చిపోతే బాగుండును. కానీ ఆ మరుపే రావడం లేదు. చెట్టు మొదలకి భుజం ఆనించి కూర్చుని పరధ్యానంగా నేల మీద వేళ్లతో గీతలు గీస్తోంది. వేలి కొసలు సూదిగా పొడవుగా ఉన్నాయి. జడ భుజం మీద నుంచి జలపాతంలా కిందికి జారింది. జడ కొసలు గాలికి ఎగురుతూ నేలపై నాట్యమాడుతున్న వేలి కొసల్ని తాకడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. పల్చటి పొడవాటి పాదాలు పట్టీలతో ముస్తాబయ్యాయి. అతని దృష్టి ఆమె కుడిపాదం మీద పడింది. ఆమె కాలి రెండో వేలు మొదటి వేలు కన్నా పొడవుగా ఉంది. ఇలా ఉంటే భార్య భర్త మీద పెత్తనం చూపిస్తుంది అంటారు. రెండో వేలు పట్టుకుని చెప్పాడు. చక్కెలు గెంతలు పుట్టి పాదం వెనక్కి తీసుకుంది. వేలి కొసలు ఇలా సూదిగా ఉంటే కళాకారులు అవుతారంట. చేతి వేళ్లు స్పృశిస్తూ అన్నాడు. మీకు చాలా విషయాలు తెలిసే. కళ్ళు ఇంతలా చేసి అంది. ఇంకో విషయం చెప్పనా? నవ్వుతూ అని వద్దులే ఉడికిపోతావు అన్నాడు. ముచ్చటగా మూతి తిప్పి నాకేం అంత తొందరగా రాదులేండి చెప్పండి అంది. మా చుట్టాల్లో ఒక ఆవిడికి నీలాగే పొడవు జడ. వాళ్ళు స్టేట్స్లో ఉంటున్నారు. అక్కడికి వెళ్ళిన కొత్తలో ఆవిడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కోలీగ్స్ కామెంట్ చేసేవారట. ఏమని ఆసక్తిగా అడిగింది. ఏమనా? ఒక్క క్షణం ఆమె జడను పట్టుకుని చూసి మా కథల్లో ఈవిల్స్కి డెవిల్స్కి ఇలాంటి జుట్టే ఉంటుంది అని అనేవారంట. ఓ నిమిషం పట్టింది అర్థం కావడానికి. వద్దనుకున్నా ఉడుకుమోత్తనం నేనున్నానంటూ వచ్చేసింది. ఇప్పుడు మీకెందుకు ఆ విషయం గుర్తొచ్చింది? జడ విసురుగా వెనక్కి వేసుకుంటూ అంది. గట్టిగా నవ్వేశాడు. చూసావా, నే చెప్తూనే ఉన్నానా? ముక్కు మీదే కోపం. ముక్కు పట్టుకొని ఊపాడు. కాసేపు అయ్యాక అతనేదో అడగబోయి మానేయటం 2-3 సార్లు గమనించింది. ఏదో అడగాలి అనుకుంటున్నారు కదూ మాటలకు సంబంధించి అందే ఆమె. అవును, చేతలకు సంబంధించి అన్నాడతను. ఏంటి? ప్రశ్నార్థకంగా చూసింది. వద్దులే, చెప్పావంటే కొడతావు. నేను మిమ్మల్ని కొడతానా ఏంటి? నవ్వుకుంటూ అంది. నిస్సందేహంగా కనీసం తిడతావు. ఆమెకు ఏదో అర్థమైనట్లుంది. నిర్మానుష్యంగా ఉన్న పరిసరాలు, ఎక్కడో దూరంగా సున్నం గనుల దగ్గర కూలీల మాటల్ని అప్పుడప్పుడు మోసుకొస్తున్న గాలి, మనసంతా టెన్షన్తో నిండిపోతోంది. టైం చూసుకుంది. 3:30. వెళదాం, చీకటి పడితే ఇంట్లో కంగారు పడతారు తలదించుకుని అంది. ఇంకా నువ్వు చెప్పేది ఏం లేదా? అతని స్వరం కొత్తగా ఉంది. ఇదేమన్నా కూరగాయల బేరమా? పకాలన నవ్వు రాబోయింది. మునిపంటితో అదిమింది. పోనీ నేనేదన్నా చేయదలుచుకుంటే, అదే చెప్పదలుచుకుంటే కొంటెగా అన్నాడు. మొహం ఎర్రబడింది ఆమెకు. పెళ్ళయ్యాక చెప్పండి చిరుకోపంగా అంది. పెళ్ళయ్యాక నిన్ను అడిగేదేం లేదు.
ఇప్పుడు టైం నీది కాబట్టి అడుగుతున్నాను. ఆమె చుట్టూ ఆపద్బాంధవుల కోసం కలయి చూసింది. ఒక ఆపద్బాంధవి చెట్టు మీద కనిపించింది. ఆ పిచ్చుకు చూసారా, బుజ్జిది ఎంత బాగుందో, బుల్లి రెక్కలు, కిచకిచమంటూ ఎంత ముద్దుగా మాట్లాడుతోందో. మా ఇంట్లో వరండా లేదు, చివరి వాసాల మీద ఓ పిచ్చుక గూడు పెట్టింది. ఎంత చక్కగా అల్లుకుందో. మనం కూడా అలా అల్లాలే, తెలుసా? మనం ఏమన్నా పెట్టలమా ఏంటి అల్లడానికి? ఉక్రోషంగా అన్నాడు. కాదనుకోండి, మాట వరుసకంటున్నాను. ఆ గూడుని మా పాలేరు తీసేసినప్పుడు చాలా బాధేసింది. వాడిని తిట్టాను కూడా. ఈ గూడు తీయకపోతే మన గూడు పాడవుతుంది చిన్నమ్మగారు అన్నాడు. చూసారా వాడి పాండిత్యం? అసలు ఈ కాలంలో అందరూ చాలా ఫాస్ట్గా ఉన్నారు, నీలాంటి ముసలమ్మలు తప్ప. పెళ్ళి కాకముందే ముసలమ్మ అది ఇది తిట్టేస్తున్నారు, ఇంకా పెళ్ళయ్యాక ఏం బాగా చూసుకుంటారండి? 2 చేతులు బుగ్గల కానించి ముద్దుగా బాధపడింది. సారీ, సరదాగా అన్నాను. ఆమె నిజంగా బాధపడిందేమోనని నొచ్చుకుంటూ అన్నాడు. ఈ ఒక్కసారికి ఏమీ అనుకోనులేండి, జాలి చూపుతూ అంది. అతను కాసేపు నిస్సహాయంగా చూశాడు. చేతికందిన చిన్న రాయి తీసుకుని చెట్టు మీద కిచకిచలాడుతున్న పిచ్చుకు కేసి కొట్టాడు. రెక్కలు టపటపలాడిస్తూ ఎగిరి వెళ్ళిపోయింది. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రమా? ఓరగా చూస్తూ అంది. నీ మీద ప్రయోగించలేనుగా, విసురుగా అన్నాడు. మొన్నెప్పుడో మా ఇంటికి చుట్టాలు వచ్చారు. మా బామ్మ అందరితో మీ గురించి ఎంత గొప్పగా చెప్పిందో. అబ్బాయి వంచిన తలెత్తడు, బుద్ధిమంతుడు, పేరుకి తగినట్లు శ్రీరామచంద్రుడే అని సర్టిఫికెట్ ఇచ్చింది. తెలుసా? ఎలా తెలుస్తుంది? ఇప్పుడేగా చెప్పావు. అందుకే చెప్తున్నానా, ఆ పేరు నిలబెట్టుకోవాలి. మరి సీతాదేవి ఎప్పుడూ రాముణ్ణి దూరంగా పొమ్మందని ఏ రామాయణంలోనూ చదవలేదు. పోనీ స్వయంవరం కాకముందు సీత రాముడితో షాపింగ్కి షికార్కి తిరిగిందని చదివారా? గుర్రుగా చూస్తూ ఉండిపోయాడు. నాకు చాలా బాధగా ఉంది, దిగులుగా అంది. ఇంకా కోపం పోని మొహంతో ఏంటి అన్నట్లుగా చూశాడు. ఒక్క పూట కలిసి ఉన్నామో లేదో మీకు నా మీద కోపం వచ్చేసింది. ఇక జీవితాంతం కలిసి ఉంటే ఎంత కోపం వస్తుందో. జాలిగా మొహం పెట్టింది. వెంటనే కరిగిపోయాడు. సుధా, ప్లీజ్ అలా అనొద్దు. నిన్ను తిడతానా? అంత రాక్షసుడిలా కనిపిస్తున్నానా? నిన్ను చాలా ఇష్టపడి చేసుకుంటున్నాను సుధా. నాకేం కోపం రాలేదు, సరదాగా ఏడిపించటానికి అలా అన్నాను అంతే. అప్పుడప్పుడు ఇలా అలిగితేనే బాగుంటుంది. ఆమెను నమ్మించడానికి తంటాలు పడుతున్నాడు. సూర్యుడు తన ప్రతాపాన్ని తగ్గించుకుంటున్నాడు. పచ్చని చెట్ల మీద పసుపు వర్ణపు ఎండ బంగారపు పూత అద్దినట్లుగా ఉంది. ఇంక వెళదాం అంది లేస్తూ సుధ. సరేనంటూ లేచాడు. మెల్లిగా గుడిమెట్లు దిగి వచ్చారు. ఏలూరు వచ్చాక రాధిక చెప్పిన అడ్రస్ ప్రకారం ట్యాక్సీ మాట్లాడి వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. ఇద్దరు ఎక్కాక తాను ఊరి వరకు ఫాలో అవుతానన్నాడు. ఎవరన్నా చూస్తారేమోనన్న కంగారుతో సుధ వద్దని చెప్పేసింది. ఇంటికి వచ్చేసరికి 7 అయింది. సుధకి గుండెలు పీచుపీచుమంటున్నాయి. తండ్రి అప్పుడే పశువుల కొట్టం నుంచి వస్తున్నాడు. చేతిలో నొరగలు కక్కుతున్న పాలతో ఇత్తడి తపేళా ఉంది. బామ్మ వరండాలో గుమ్మంలోనే తిష్ట వేసింది. ప్రదీప్ లోపలికి బయటికి తిరుగుతున్నాడు. కారు గుమ్మం ముందు ఆగ్గానే బామ్మ ఆత్రంగా చూసింది. సుధను చూడగానే ముఖం వెక్సించబోయింది. కానీ అరుంధతి అంతకుముందు ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చింది. మీ మూలంగానే దానికి గారం ఎక్కువైంది. టౌన్లో ఎంతసేపు ఏం చేస్తున్నట్లు? రేపో మాపో పెళ్లి పెట్టుకుని పిల్ల ఇలా తిరుగుతోందంటే నలుగురు ఏమనుకుంటారు? రాగానే 4 తిట్టండి, అతిగారాబం చేసి చెడగొట్టకండి అంది. మొహం పక్కకు తిప్పుకుని కోపంగా కూర్చుంది. రాధిక పరిస్థితి చూసి నాకు ఓపిక లేదు అంటూ జారుకుంది. మా అమ్మ ఏం కొనుక్కున్నానో చూడు. తాను షాపింగ్ చేసినవి చూపించబోయింది. అన్నీ కట్టిపెట్టు, ఇంతసేపు టౌన్లో ఏం చేస్తున్నావు? గదమాయించబోయింది. అలవాటు లేని పని కావడంతో గొంతు పేలగా వచ్చింది. మా అమ్మ బిత్తరపోయి బేలగా అంది. ఆడపిల్లవి చీకటి పడేదాకా బయట తిరుగుతుంటే ఏమనుకోవాలి? మా అమ్మ కంఠం నిండా దుఃఖం, కళ్ళ నిండా నీరు. నువ్వు కూడా తిడుతున్నావా మా అమ్మ? వెక్కుతూ అంది. బామ్మకి యథావిధిగా దుఃఖం ముంచుకొచ్చేసింది. అటు ఇటు చూసి నేను తిట్టాలనుకోలేదే అమ్మ, మీ అమ్మే అంతా చేసింది. నేను గారం చేసి చెడగొడుతున్నానంది. తిట్టమని చెప్పింది. ఇంకెప్పుడు తిట్టొద్దు మా అమ్మ, చాలా ఏడుపు వస్తోంది. లేదులే, ఏడవకు మా అమ్మగా. ఇంకెప్పుడు ఏమీ అన్ను. నీకోసం పెసర పునుగులు అల్లపచ్చడి చేశాను, తిందు గండ్రా. కాళ్ళు చేతులు కడుక్కో. వరండాలో ఉన్న బకెట్లో నీళ్లు తీసిచ్చింది. తానే దగ్గరుండి తినిపించింది. టౌన్ విశేషాలు అడుగుతూ ఉంటే సుధ సమాధానాలు చెప్తోంది. నవ్వుతూ పేలుతూ ఉన్న మా అమ్మ మనవరాళ్లను చూసి అరుంధతి పళ్ళు నూరుకోవడం మినహా
ఏమీ చేయలేకపోయింది. సంజీవరావు చూడనట్లు ఊరుకున్నాడు. సుధ స్నానం చేసి గదిలోకి వెళ్ళి జడ వేసుకుంటోంది. ప్రదీప్ లోనికి వచ్చాడు. సుధా, బావగారు ఏమంటున్నారు? టేబుల్ మీద ఒక కాలు ఆనించి కూర్చొని అడిగాడు. కళ్ళప్పగించేసింది. నీకెలా తెలుసు? గొంతు పెగుల్చుకుంటూ అంది. నిజమా కాదా? నిజమే అన్నట్లుగా తల ఊపింది. ఇప్పుడు చెప్పు. చాలా బాగా మాట్లాడతారు దీపు. చాలా స్మూత్గా ప్రవర్తిస్తారు. అలా శ్రీరామ్ గురించి అడగనివి ఏకరువు పెట్టేస్తోంది. ఆల్రెడీ ట్యాక్సీలో రాదెక్కి ఓ రౌండ్ వినిపించడంతో బాగా ప్రాక్టీస్ అయింది. విని ఇక ప్రదీప్కి బోర్ కొడుతోందనుకున్న స్టేజ్లో వదిలిపెట్టింది. రాత్రి ఎంతసేపటికి నిద్ర రాదు. అతని మాటలు, హావభావాలు ఇవే గుర్తొస్తున్నాయి. అతను హోటల్లో బిల్లు చెల్లించేటప్పుడు వ్యాలెట్లోంచి జారిపడిన పాస్పోర్ట్ సైజు ఫోటోని కాముగా తీసి దాచుకుంది. చీర మధ్య నుంచి ఆ ఫోటోని తీసి తదేకంగా చూడసాగింది. అతను కోపంగా ముఖం పెట్టుకుని చెట్టున అనుకున్న భంగిమ గుర్తొచ్చింది. ఏదో ఐడియా వచ్చినట్లు హుషారుగా లేచింది. క్యాన్వాస్ స్టాండ్కి స్మాల్ సైజు డ్రాయింగ్ పేపర్ ఫిక్స్ చేసి ఆ రోజు 1 గంట వరకు స్కెచ్ గీసింది. తెల్లారి తీసి ఎవ్వరికీ కనపడిన చోటులో దాచి మర్నాడు రాత్రి పూర్తిగా ఫినిష్ చేసింది. ఆ మర్నాడు కలర్స్ వేసింది. పూర్తి కాగానే ఆమె మొహంలో సంతృప్తి. చిన్న గుడి, దానికి కొంచెం దూరంలో చెట్టు మొదలు ఆనుకుని అస్పష్టమైన స్త్రీమూర్తి. పోలికలు తెలియడం లేదు. ఆ స్త్రీనే చూస్తున్న అందమైన యువకుడు. అతనిలో స్పష్టంగా శ్రీరామ్ పోలికలు. తను అడిగింది ఇవ్వని తల్లి వంక అలకతో చిరుకోపంతో చూసే చిన్నపిల్లాడి భావం అతని ముఖంలో. చాలా బాగా వేసావు సుధా, తనని తనే పొగుడుకుంది. మరుసటి రోజు పెద్ద క్లాత్ కవర్లో పెట్టి పిన్ చేసి శ్రీరామ్ ఆఫీస్ అడ్రస్ రాసి ప్రదీప్ని జాగ్రత్తగా పోస్ట్ చేయమని చెప్పింది. తర్వాత 4 రోజులకే అతని నుంచి ఉత్తరం వచ్చింది. ఈసారి ఉత్తరం రాస్తున్నందుకు ఎవరేమనుకుంటారోనన్న భయం లేదు. ఎందుకంటే నీ పెయింటింగ్ నన్ను అంత కదిలించింది. నీలో ఎంత ఆర్ట్ ఉందని నాకింతవరకు తెలియదు. నాకు చాలా గర్వంగా ఉంది సుధా. ఈ రోజు వరకు నీ మీద ప్రేమే ఉండేది. ఇప్పుడు గౌరవం కూడా పెరిగింది. నిన్ను ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ పెయింటింగ్ ఇంట్లో చూపించాలని ఉంది, కానీ వాళ్ళకేమైనా డౌట్స్ వచ్చి కామెంట్ చేస్తే భరించలేను. సౌమ్య అప్పుడప్పుడు నన్ను ఏడిపించడానికి నీ గురించి వెక్కిరిస్తూ మాట్లాడుతుంది. సరదాకి అయినా భరించలేను. ఎక్కడ గొడవ పెట్టేసుకుంటానోనని భయం. ఇప్పుడు అనిపిస్తోంది, నిన్ను కాకుండా వేరే అమ్మాయిని ఎవరిని చేసుకున్నా నాకు ఇంత ఆనందం కలిగి ఉండేది కాదేమో. నాకు అన్నిటికన్నా నీలో నచ్చిన అంశం నీ మాట తీరు. నువ్వు మాట్లాడిన మాటలు గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంటాను. ఇంకా చాలా రాయాలని ఉంది, కానీ లంచ్ అవర్ కదా. సుధకి ఆనందంతో పాటు హఠాత్తుగా కొంచెం దుఃఖం కూడా కలిగింది. ఇంతకన్నా తన జీవితానికి ఇంకేమీ అక్కర్లేదు. భార్యని ఎంత అపురూపంగా చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? హృదయం అంతా తృప్తితో నిండిపోయింది. ఆ రోజు ఉదయం 6:30కే తండ్రి పొలం బయలుదేరాడు. అప్పుడే నిద్రలేచిన సుధ, ఇంత ఉదయాన్నే ఎందుకు నాన్న? పనుంటే దీపును పంపొచ్చుగా అంది. లేదులేమ్మా, నేనే వెళతాను. ముళ్ళుకర్ర నేలను తాటిస్తూ నడిచాడు. భారంగా పడుతున్న ఆయన అడుగుల వంక నిదానంగా చూసింది. వేసవికాలం ఉదయపు చల్లగాలి సంజీవరావుకి ఎప్పటిలా ఆనందాన్ని కలిగించటం లేదు. డొంకదోవ దాటి పొలంలోకి ప్రవేశించాడు. ఏకభాగంగా ఉన్న 15 ఎకరాలని కళ్ళారా చూసుకున్నాడు. అతని దృష్టి పడమటి చేను వైపు మళ్ళింది. తన పొలంలోకెల్లా సారవంతమైన నేల ఇదే. ఈ 5 ఎకరాలే ఆడపిల్లకి ఇచ్చేది. మంచిదే ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ పొలం వాళ్ళకిస్తానని మాటిచ్చాడు. కనీసం తన కూతురైనా అనుభవిస్తుందని ఆశపడ్డాడు. ఈ నేలలో ప్రతి అంగుళం తనకి చిరుపరిచితమే. పొలంలోకి దిగి నేలని ఆప్యాయంగా తడిమాడు. కన్న తల్లి ఒడిలోకి చేరినట్లు ఒళ్ళంతా పులకరించిపోయింది. 2 చేతులతో మట్టిని తీసుకుని గాఢంగా వాసన పీల్చాడు. ఈ మట్టి వాసన ముందు ఎంతలా అత్తరు వాసనైనా దిగదుడిపే. తాను ఊహ తెలిసిన దగ్గర నుంచి తండ్రితో కలిసి ఆ పొలంలో కష్టపడ్డాడు. భూమితో పెంచుకున్న అనుబంధం కన్న తల్లితో పెంచుకున్న అనుబంధం లాంటిదే. వదలలేకపోతున్నాడు. కనీసం తాను దాటిపోయే వరకైనా వాళ్ళు ఈ పొలం అమ్ముకోరని అనుకున్నాడు. ఇప్పుడు చూస్తూ ఉండగానే తన చేతులతోనే తను ఇతరులకి అప్పగించాల్సి వస్తోంది. తన భూమి తల్లిని ఇతరుల పరం చేస్తున్నాడు.
అప్పుడు వచ్చింది అతనికి దుఃఖం. గొంతులో సుడులు తిరుగుతూ పిడికిళ్ళు బిగించి ఆపుకోవాలని ప్రయత్నించాడు. రెట్టింపు వేగంతో బయటకు దూకింది. గొంతు పగిలేలా భూమి అట్టడుగు పొరల్లోకి తన దుఃఖం ఇంకేలా రోధించాడు. జీవితంలో అతను అంతలా ఏడవటం ఎరుగని భూమి తల్లి తన మట్టి చేతులతో అతన్ని తడిమి ఓదారుస్తోంది. కాసేపలా పొలంలో కూలబడిపోయాడు. తెల్లని పంచె, చొక్కా మట్టి మరకలతో నిండిపోయింది. పైకండువా తీసి 5-6 దోసెళ్ల మట్టి తీసి మూటగట్టాడు. చివరిసారి వెనక్కి తిరిగి చూస్తూ ఇంటివైపు నడిచాడు. తోవలో బోరు దగ్గర మొహం, కాళ్ళు చేతులు కడిగి బట్టల కంటిన మట్టిని దులుపుకున్నాడు. పెద్దయ్య గోరు, ఏరుశనక్కాయల మూట మీరెట్టుకెళ్తున్నారేటండి? నాకివ్వండి, నేను మోస్తాను. గూడెంలోని వ్యక్తి పలకరించాడు. వద్దులేరా, ఏమంత బరువని వారించాడు. తండ్రిని కిటికీలోంచే చూసిన సుధ బయటికి రాబోయింది. ఆయన వాలకం తేడాగా ఉండటంతో ఆగిపోయింది. ఉబ్బిన ముఖం, మట్టి కొట్టుకుపోయిన శరీరం, బట్టలు. ఇంట్లో మిగతా వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సంజీవరావు సరాసరి పెరట్లోకి వెళ్ళి ఖాళీగా ఉన్న స్థలంలో ఆ మట్టిని కుప్పలా పోసి 2 చేతులతో సమానంగా అద్దాడు. కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే బాత్రూమ్ నుండి వచ్చిన ప్రదీప్ వాళ్ళకి కనిపించకుండా ఇంకొంచెం దూరంలో ఉన్న సుధని చూడనే చూశాడు. ప్రదీప్ మనసంతా చెప్పలేని జాలితో నిండిపోయింది. తండ్రి మనస్సుని అర్థం చేసుకోగలిగాడు. నాన్న, దగ్గరగా వెళ్ళి పిలిచాడు. పై కండువాతో కళ్ళొత్తుకుంటూ అక్కడే నేల చదును చేస్తున్నాను అంటూ లేచి నిలబడ్డాడు. పదనాన్న, మనది కాని దాని మీద మమకారం అనవసరం. చెయ్యెత్తు పెరిగిన కొడుకు మొదటిసారిగా తండ్రి భుజాల చుట్టూ చేతులు వేసి ఓదార్చాడు. స్థాణువులా నిల్చుండిపోయింది సుధ. జరిగిన విషయం, తండ్రి బాధ, మనసులో మళ్ళీ తుఫాను. పదండి, టౌన్కు వెళ్ళాలిగా, 11 దాటితే మంచిది కాదట. ఈలోపే రిజిస్ట్రేషన్ అయిపోవాలి అన్నారు వాళ్ళు. ప్రదీప్ అంటున్నాడు. తండ్రి దుఃఖానికి పూర్తి కారణం బోధపడింది. ఇద్దరూ ఇంటివైపు కదలడం చూసి లోపలికి తప్పుకుంది. బాబు, వేడినీళ్ళు మసిలాయిరా, తోడమని చెప్పనా? కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని మంట ఎగదోస్తున్న బామ్మ కొడుకుని చూస్తూ అంది. ఇప్పుడు ఆ పొగలో పొయ్యి దగ్గర కూర్చోకపోతే ఎవరో ఒకళ్ళు చూస్తారుగా. ఖాళీగా ఉండి ఏం చేస్తాను దీపు? అక్కేది? ఉదయం నుండి బయటికే రాలేదు. ఏమైంది, ఒంట్లో బాగాలేదా? సంజీవరావు కంగారుగా అడిగాడు. ఇందాక బ్రష్ చేయడం చూశానే, పెయింటింగ్ వేస్తోందేమో. ప్రదీప్ గదిలోకి వచ్చాడు. అడుగుల చప్పుడు విని మొహంలోకి నవ్వు తెచ్చుకుని పుస్తకం చదువుతున్నట్లు నటించసాగింది. ఆమెకు మాటిమాటికి కండువాతో కళ్ళొత్తుకుంటున్న తండ్రి రూపమే కనిపించి అశాంతికి గురి చేయసాగింది. ప్రదీప్ పిలుపు విని తాను బయటకు రాకపోతే అందరూ కంగారు పడతారని లేచిందే కానీ అడుగులు భారంగా పడ్డాయి. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.